నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ సమావేశం నిర్వహిస్తూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు. మరి ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అయితే దాంట్లో మొదటి అంశం అంటే దాదాపు 8 నుంచి 9 అంశాల మీద కేబినెట్ నిర్ణయం ఇప్పటి వరకు జరిగింది లేటెస్ట్. మరి దాంట్లో మొదటిది పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణ గురించి నిర్ణయం తీసుకోవడం చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ తీర్మానం చేశారు. మరి ఏమంటారు మీరు దీనిపై? ఇప్పుడు నూతన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకవైపు అప్పుల కుప్ప, మరోవైపు సంక్షేమము, మూడో వైపు అభివృద్ధి. అభివృద్ధి అనగానే మనకేంటంటే సకల ప్రాణులకి, ఈ చరాచర జగత్తులో ఉన్న సకల ప్రాణులకి జలధారలు, జీవధారలు, ప్రాణధారలు. అంటే జలధారలు, జీవధారలు, ప్రాణధారలు. మనకి దక్షిణ గంగా అయినటువంటి గోదావరి నది వేల టీఎంసీలు, దాదాపు 4000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటాయి. మన జీవనదులు కాదు, దక్షిణ భారతదేశంలో ఉండే నదులన్నీ కూడా వర్షాధార నదులు. ఆ నీటిని వర్షాకాలంలో మనం ఒడిసి పట్టుకుంటే తప్ప సంవత్సరం అంతా మనకి తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందుబాటులో ఉండదు. తత్ఫలితంగా ఏం చేశారంటే, ఇది పోలవరం అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉంది, పోలవరం డ్యాము పూర్తయ్యేది లేదు, నా కొడుకు పెళ్ళి అయ్యేది లేదని. అట్లా బ్రిటిష్ హయాం కాలం నుంచి దాని మీద పరిశోధనలు చేసి, రీసెర్చ్ చేసి, కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు పెడితే చివరికి దాన్ని ఏం చేశారంటే పోలవరం ద్వారా నదులు అనుసంధానం చెయ్యాల. ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తుంగభద్ర నదిని, పెన్నా నదిని అనుసంధానం చేశారు. అదే కేసీ కెనాల్ అంటాం కదా నాన్న, రాయలసీమలో కేసీ కెనాల్ అంటే కడప, కర్నూలు కాలం. ఎక్కడి నుంచి? తుంగభద్ర నదిలో డ్యాములో నీళ్ళని కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర నదిని, పెన్నా నదిని అనుసంధానం చేసేది కేసీ కెనాల్. తర్వాత తెలుగు గంగ. తెలుగు గంగ అంటే ఏంటి? మనకి శ్రీశైలంలో నుంచి పెన్నా నది, పెన్నా నది నుంచి కండలేరు రిజర్వాయర్, కండలేరు రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లాకి, చిత్తూరు పూండి రిజర్వాయర్కి, మద్రాసుకి తాగునీరు ఒక 15 టీఎంసీలు. అట్లా గోదావరి నదిలో కుడి కాలువ. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో మట్టి పని లోడేసుకొని డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయారు. దాదాపుగా ఒక 50 కిలోమీటర్ల పైన కాలువ పెండింగ్ ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంప్లీట్ చేసేసి ఈ గోదావరి జలాలని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోసి నీళ్లు ఒక 1700-1800 కోట్లు ఖర్చు పెట్టి కృష్ణానదికి నీటిని మళ్ళించి పంటల్ని కాపాడటం జరిగింది. అదేవిధంగా ఒకటి కుడి కాలువ, 2 ఎడమ కాలువ. ఈ ఎడమ కాలువ కూడా కొన్ని లిఫ్టులు పెట్టుకొని ఎడమ కాలువ ద్వారా మనం విశాఖపట్నం దాకా నీళ్లు తీసుకుపోయేటటువంటి ఒక పెద్ద ప్రక్రియ. అది కొద్దిగా పనులు పెండింగ్ ఉండే, దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పాడు. కానీ అప్పట్లో నవవేగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాస్ట్గా గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కిన కంపెనీని ఒక రివర్స్ టెండరింగ్ అనే ఒక ప్రక్రియ పెట్టేసి పోలవరాన్ని జగనాసురుడు గోదాట్లో ముంచేశాడు. కాబట్టి ఈ జగనాసురుడి పీడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదిలించుకున్నారు. ఇప్పుడు పోలవరం రైట్ కెనాల్ ద్వారా మనకు నీళ్ళు వస్తూ కృష్ణానదికి తాగునీరు, ప్రజలకు సాగునీరు అందుతుంది. 2 ఇప్పుడు రైట్ కాలం వల్ల తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాకి నీళ్లు తీసుకుపోవాలన్న సంకల్పంతో దాన్ని కూడా కంప్లీట్ చేయాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం డ్యామ్ ఏదో ఒక రోజు కంప్లీట్ అవ్వద్ది. కానీ అసెంబ్లీలో, గత అసెంబ్లీలో ఏం చేశాడు? ఇది దండగా, పట్టిసీమ దండగా, పోలవరం ఉండగా పట్టిసీమ దండగా అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని గోదాట్లో ముంచి వెళ్ళిపోయిండు. అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, సంబరాల రాంబాబు వీళ్ళందరూ 1%, 0.5% రాసి పెట్టుకో, డిసెంబర్ 2021, 22, 23, 24 పుణ్యకాలం వచ్చింది, గవర్నమెంట్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ఎడమ కాలువ కూడా ఒక లిఫ్ట్ సిస్టమ్ పెట్టేసుకొని విశాఖపట్నానికి దాకా నీళ్లు తీసుకుపోవాలన్న సంకల్పం, నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయం, త్వరితగతిని ఇంప్లిమెంట్ చేయాలి. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అద్భుతమైన. అయితే ఇక్కడ మధుసూదన్ రెడ్డి సార్, రివర్స్ టెండరింగ్ ప్రక్రియ రద్దు అని కూడా ఒక తీర్మానం చేశారు, క్యాబినెట్ తీర్మానం. మీరు ఇందాక చెప్పినట్లు గతంలో నవయుగ కన్స్ట్రక్షన్స్ నిర్మించినటువంటి పోలవరం, అంటే నిర్మించే దశలో ఉన్నటువంటి పోలవరము
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రివర్స్ టెండరింగ్ వల్ల దాదాపు డయాఫ్రమ్ వాల్ మొత్తం దెబ్బతిన్న పరిస్థితి, మొదటి నుంచి మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. మరి అందులో భాగంగా ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కూడా రద్దు కేబినెట్ తీర్మానం ఆమోదించింది. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అనేది ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఒక టెండర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత దాన్ని కొనసాగించాలి. షణ్ముఖు, జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలనలో అదొకటి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అనేది. వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ వాళ్ళ మనుషులకు టెండర్లన్నీ ఇచ్చుకోవాలని గతంలో వచ్చిన టెండర్ వేసుకొని వచ్చిన కంపెనీలన్నీ రద్దు చేసేసి వాళ్ళ మనుషులకి వర్కలు ఇప్పించుకోవడం కోసం, తన అనుయాలకి తన గ్యాంగ్ సభ్యులకి అందరికీ వర్కలు ఇప్పించుకోవడానికి కోసం అది తెచ్చారు. కానీ సాక్షి పేపర్లో యాళ్ళకి మిగిలిపోయింది, మేము ఇంత మిగిలిచ్చినాం అంత మిగిలిచ్చినాం అని చెప్పి సాక్షి పేపర్లో పెద్ద పెద్ద యాళ్ళు వేసుకొని డబ్బులు కొట్టేయడానికి రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అంతా బోగస్సు, ఈర్ష్య, దేశం పగత చేసేది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఉంది షణ్ముఖ, హైదరాబాద్లో. మన చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక చేసి భూసేకరణ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, రోషి ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగించిందా లేదు. డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వమైనా ఆపకూడదు, కంటిన్యూగా ప్రాసెస్. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. అంతేగాని ఈర్ష్యా దేశ పగలతో ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అనేది ఒక విధంగా మోసపూరితమైనటువంటి ప్రక్రియ. దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్ ఎవరికి వచ్చినా పనుల్లో క్వాలిటీ, నాణ్యత చూసుకోవాలా, మంచి చెక్కు క్వాలిటీ మేనేజ్మెంట్ పెట్టుకొని కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా చేయించుకునే దానికి విధి విధానాలు రూపొందించుకోవాలి తప్ప రివర్స్ టెండరింగ్ అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని రద్దు చేయటం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయం బేసైన నిర్ణయం మాత్రం నేను చెప్పగలను. అయితే సార్, గత ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగినటువంటి అన్యాయం ఎప్పుడు జరగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టు ఎప్పుడు జరగలేదు. మరి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ భూములు కబ్జా అయిన పరిస్థితి అయితే చూసాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిర్యాదుల మీద ఫిర్యాదులు, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్, అంటే ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే 22A నిషేధిత భూముల జాబితా కానీ, అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్ కానీ, గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన భూములు అయితేనేమి కానీ, పోరంబోకు భూములు అయితేనేమి, అసైన్ ల్యాండ్స్ అయితేనేమి, రైతులు భూములు కబ్జా విషయంలో అయితేనేమి కానీ ఒక క్లారిటీ లేకోకుండా అప్పుడు రీసర్వే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది, పాస్ పుస్తకాలు కానీ ఇవన్నీ. మరి అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా క్యాబినెట్లో ఒక తీర్మానం చేసింది. 22A భూముల జాబితా మీద కానీ, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ భూముల మీద ఒక సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక సదస్సుల తీర్మానం కూడా చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? గత ప్రభుత్వాలు ఎప్పుడు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ఒక రిజిస్టర్ ఉండేది, నిషేధిత భూముల జాబితా. నిషేధిత భూముల జాబితా 22A అని ఒక రిజిస్ట్రేషన్ చేశారు. అవి రిజిస్టర్లు చేయకూడదు, రిజిస్ట్రేషన్ కొనకూడదు, అమ్మకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. తర్వాత ఆ జాబితాలోని కొన్ని పేర్లు తొలగించేసి వాటిని దొంగతనంగా యువజన శ్రామిక రైతు పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవము. దాని మీద తర్వాత ఫ్రీ హోల్డ్ అనేది ఏం లేదు నాన్న. ఫ్రీ హోల్డ్ అంటే పేదలకి అప్పట్లో ఉద్యమాలు జరిగినాయి. చారు మోయిన్దార్ నేతృత్వంలో నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఆ నక్సల్బరీ అనేది బెంగాల్లో ఒక ప్రాంతం. అక్కడ నిరుపేదలకి, భూమి లేని పేదలకి భూములు పంచాలని చారు మోయిన్దార్ నేతృత్వంలో భూ పోరాటాలు జరిగినాయి. అది మన శ్రీకాకుళం కూడా అంటుకున్నది. శ్రీకాకుళం ఉద్యమం కూడా మనకి ఎంపటి సత్యం సారు వాళ్ళు స్టార్ట్ చేశారు. వీటికన్నిటికంటే ముందు 1960-62లో దామోదరం సంజీవయ్య గారు, నేను పదే చెప్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ భూము లేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాల భూములు, వాళ్ళకి వ్యవసాయ భూములు ఇచ్చాడు. ఈ భూములన్నిటిని ఏం చేశారంటే కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తెచ్చి ఆ అసైన్డ్ మూమెంట్ పేదల దగ్గర ఉన్నాయి. పేదల దగ్గర ఉన్న భూములను కొట్టేయటానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఆయుధంగా ఉపయోగించి మనం తగరపోల్స దగ్గర సిఎస్ జవహర్ రెడ్డి గారి యొక్క తనయుడు చేసి ఏ విధంగా దోచుకున్నది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 982 ఎస్టేట్ భూములు ఉన్నాయి చూసావా, అవి చేసుకోవటానికి కానీ వీటన్నిటికీ ప్రక్రియ ఏంటంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రీ హోల్డ్ అనే ఒక ప్రక్రియ. ఈ చేయటం వల్ల ఏంటంటే ఒకటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకి పట్టాలు చేయటం, తర్వాత రెండోది ఏంటంటే అసైన్మెంట్, పేదల భూములు లాగేయటం, ఈ తర్వాత ఎస్టేట్ భూములు, ఈ అంతా గందరగోళంగా తయారు చేసి పెట్టిపోయాడు భూములు దోపిడీ చేసుకోవడానికి. అందువల్ల ఈ ప్రక్రియ అన్నిటి మీద అంటే 22A
జాబితా మీద, తర్వాత అసైన్మెంట్ భూముల మీద, డీకేటీ పట్టా భూముల మీద, ఎస్టేట్ భూముల మీద ప్రభుత్వం ఏంటంటే ప్రతి గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టి ఐడెంటిటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఇది కూడా మంచి నిర్ణయం. గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేసి ఈ భూమి ఎవరిది, ఇది పట్టా భూమ్యా, అసైన్మెంట్ భూమ్యా, మీ దగ్గర పత్రాలు ఏమన్నాయని తీసుకోవటం సహేతుకమైనటువంటి నిర్ణయం. దీన్ని కూడా చాలా యుద్ధ ప్రాతిపదిక అతి అవినీతి గల సంస్థ ఏంటంటే రెవెన్యూ, దాని తర్వాత పోలీసు. కాబట్టి ఈ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి భూమి బంగారం కంటే విలువైంది కాబట్టి, భూమి అనేది ఒక ఆస్తిగా ఉంటుంది కాబట్టి, ఈ భూతగాథల వల్ల మర్డర్లు, తర్వాత 50 మంది జైలు పాలవటం, కోర్టుల్లో అయితే 50% భూతగాథ కేసులే ఉంటాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం చాలా జాగృతగా వ్యవహరించాలి. అధికారులు, రెవెన్యూ అధికారులు ఈఆర్ఓతో మొదలు పెడితే తర్వాత సీసీఎల్ఏ దాకా, ల్యాండ్ కమిషనర్ దాకా, అంటే విఆర్ఓ, ఈఆర్ఓ పైన ఆర్ఐ పైన డిప్యూటీ తహసీల్దార్ మీద ఎంఆర్ఓ పైన ఆర్డీఓ పైన జాయింట్ కలెక్టర్ పైన కలెక్టర్ పైన ల్యాండ్ కమిషనరు. ఇంత వ్యవస్థలో ఎక్కడ లోపాలు లేకుండా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, సర్వే అధికారులు అందరూ ఐడెంటిఫైడ్ చేసి దీన్ని చాలా పక్కడబందీగా ప్రభుత్వ భూములు ఏంది, అటవీ భూములు ఏంది, సామాజిక అటవులు అంటే ఏంది, తర్వాత గ్రామ కంటాలంటే ఏంటి, తర్వాత మేతపారంపోక భూములు అంటే ఏంది, శ్మశాన భూములు అంటే ఏంది, ఇట్లాగా ఉద్యాన శాఖ భూములు అంటే ఈ భూముల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని అన్నిటిని వర్గీకరించి డిజిటలైజేషన్ రికార్డులు తయారు చేసి పెడితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం రావాలంటే గ్రామాల నుంచి ఆధారాలు తీసుకొని తద్వారా గ్రామ సదస్సులు, రెవెన్యూ సదస్సులు అంటారు వాటిని, సదస్సులు పెట్టి తద్వారా దాన్ని పరిపూర్ణత చేయాలని ఒక ఆలోచన తీసుకున్నారు. గ్రేటెస్ట్ నిర్ణయం. హ్యాషప్ టు క్యాబినెట్. ఓకే సార్. అదేవిధంగా ఇదే క్యాబినెట్ సమావేశంలో కూడా ఇంకా 2 నిర్ణయాలపైన కూడా తీర్మానం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులను ఉక్కుపాదంతో అణిచివేయాలని చూశారు అంటే రీసర్వే పేరుతో రాళ్ళు, అంటే సర్వే రాళ్లపైన తన బొమ్మ వేపించుకోవడం కానీ, పాసు పుస్తకాలపైన కూడా జగన్ గారి బొమ్మ వేసుకోవడం కానీ జరిగింది. ఇవి కూడా దాదాపు 21,86,000 పైచిలుకు కొత్త పాసు పుస్తకాలను రాజముద్రతో రైతులకు అందజేయాలని చెప్పేసి క్యాబినెట్ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అది ఒకటి. అందులో భాగంగా ఈ రీసర్వేలో భాగంగా సర్వే రాళ్లను, కొత్త సర్వే రాళ్ళని చెప్పేసి దాదాపు 77 లక్షల సర్వే రాళ్లను పైన జగన్ బొమ్మ వేయడం జరిగింది. మరి ఇప్పుడు అది కూడా తొలగిస్తూ ఒక క్యాబినెట్ తీర్మానం అయితే చేశారు. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక సినిమా ఉంది నాన్న, అమ్మో బొమ్మ, ఒక శాతబడుల కింద, శాతబడికి అంటే దాన్ని ఏమంటారంటే తెలంగాణలో బాణామతి అంటారు, రాయలసీమ కోస్తాంధ్రలో శాతబడి అంటారు. అమ్మో బొమ్మ అంటే ఈ అమ్మో బొమ్మ అనేది కొన్నిటి మీద వేసుకోండి తప్పులేదు, కానీ ప్రజల స్వరాజ్యతం ముత్తాతల కాలం నుంచి, తాతల నాటి నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద, హక్కు పత్రాల మీద నీ బొమ్మ ఏంది? ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళ బొమ్మలు వేసుకోకూడదు నాన్న, అది తీవ్రమైన నేరం, వేసుకోకూడదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే తింగరోడు మాత్రం వేసుకోమని చెప్తాడు. ఎందుకంటే వాడు నుదుటి మీద, ప్రొఫెసర్ నాగేశ్వరరావు నుదుటి మీద రేవంత్ రెడ్డి బొమ్మ వేసుకుంటే అప్పుడు వాడు నీతి సూత్రాలు ఒళ్ళిచ్చిన ఉంటారు. ఒకనొక సందర్భంలో ఎలక్షన్లో భారతీయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సతీమణి పోతే వైసీపీ కార్యకర్త అడిగిండు, ఏందమ్మా మా పాస్ పుస్తకాల మీద మీ అయ్యే బొమ్మ ఏందమ్మా, బొమ్మ ఏందమ్మా, అతను వైసీపీ సర్పంచ్, నువ్వన్నా చెప్పవా తల్లి, మా ఆస్తుల మీద మీ బొమ్మ ఏందమ్మా, ఇది తప్పమ్మా చెప్పండి అని చెప్పాడు. ఈ తొక్కి ఇతదోపం చేశాడు ఆయన. అతను పట్టదు కదా అవన్నీను. తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంపుల మీద రాజముద్రే ఉండాలా, 4 సింహాల బొమ్మే ఉండాలా. తర్వాత వాటి మీద కూడా ఈయన బొమ్మ, బర్త్ సర్టిఫికేట్ల మీద, డెత్ సర్టిఫికేట్ల మీద అవి వదిలేయండి. నేను చిక్కిలను సర్టిఫికేట్లు అనేవి ఒక క్యాష్ సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకుంటారు, బర్త్ సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకుంటారు, డెత్ సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకుంటారు, పాస్పోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ మీద మోడీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటారా విదేశాల్లో? రాజముద్రే ఉంటుంది కదా పాస్పోర్ట్ మీద. అంటే శాశ్వతమైనటువంటి సర్టిఫికేట్ల మీద బొమ్మలేయటం అనేది తీవ్రమైన నేరం. ప్రజలు ఎవరు కూడా హర్షించరు. పిల్లోళ్ళు సర్టిఫికేట్ల మీద కూడా వేస్తామని బొమ్మ. అందువల్ల ఏంటంటే ఈ బొమ్మల సంస్కృతి నుంచి ప్రభుత్వాలు బయటపడాలా. కొన్ని ఓటుకి వేసుకోండి, ఇబ్బంది లేదు, కానీ సంక్షేమ పథకాలకి శాశ్వతమైన సర్టిఫికేట్లకి ఎవరి బొమ్మ ఉండకూడదు, రాజముద్రే ఉండటం ధర్మం. ఆ ధర్మాన్ని వైలేషన్ చేసిన కూడా మాడుబడిగే తీర్పు, పోరా నువ్వు పనికిరావు అని చెప్పి తీర్పిచ్చారు. అదేవిధంగా సరిహద్దు రాళ్ళు మీద ఎవరి బొమ్మలు ఉండాలా? సర్వే ఆఫ్ ఇండియాకు బొమ్మ ఉండాలా,
రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో ఉండాలి. సర్వే ఆఫ్ ఇండియా లోగో ఒక పక్క ఉండాలా, రెండోది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆ రాయి ఎప్పుడు బాతింది డేట్ అండ్ టైం ఉండాలా. సర్వే ఆఫ్ ఇండియా బొమ్మ ఉండాలా, ఇంకో పక్క ఏముండాలా రాష్ట్ర రాజముద్ర ఉండాలా, దాని మీద డేట్ ఉండాలా. కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉండటం వల్ల ఏమవుతుంది, అది తప్పు. సర్వే రాళ్ళకు కూడా కొన్ని మార్కులు ఉంటాయి. అంటే చెరువు భూములకి వేసే సర్వే రాళ్ళు, గ్రామ కంఠానికి వేసే సర్వే రాళ్ళు, అటవీ భూములకి వేసే సర్వే రాళ్ళు, తర్వాత మేతపారం పోకులకి వేసే సర్వే రాళ్ళు, తర్వాత మనం శ్మశానానికి వేసే సర్వే రాళ్ళు, తర్వాత వాల్టా చట్ట ప్రకారం నాలాలు ఉంటాయి, వాగులకి వేసే సర్వే రాళ్ళు, ఇటు నదులకి వేసే సర్వే రాళ్ళు, పొలాలకు వేసే సర్వే రాళ్ళు, రకరకాల సర్వే రాళ్ళు, రకరకాల ముద్రలు ఉంటాయి. దాని మీద సర్వే ఆఫ్ ఇండియా ముద్ర ఉండాలా. రెండోది ఏముండాలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముద్ర ఉండాలి. ఇంకెవరిది ఉండకూడదు. 77 లక్షల సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మ తొలగించాలని నిర్ణయం చేసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు, ఐ సెల్యూట్ క్యాబినెట్ అని చెప్పగలను. మంచి నిర్ణయం. తర్వాత వచ్చేసరికి పాస పుస్తకాలు 21,86,000 పాస పుస్తకాలు. షణ్ముఖో ఈడు దిష్టి బొమ్మ ఎందుకు పాస పుస్తకాల మీద అని చెప్పి ఆ మొత్తం తొలగిచ్చేసి కొన్ని రైతులకు అందరికీ రాజముద్రతోటే 21.86 లక్షల నూతన పాస పుస్తకాలు రైతులకు ఇవ్వాలా ప్రభుత్వం ఖర్చుతోనే నిర్ణయం తీసుకున్నారు. బేసిక్గా ఈ నిర్ణయం రైతులందరూ కూడా సంతోషిస్తారు. అందువల్ల ఈ రెండు నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు క్యాబినెట్ తీసుకున్నాయని మాత్రం నేను చెప్పగలను. అయితే ఇక్కడ ఇంకొకటి, ఇదే క్యాబినెట్ సమావేశంలో కూడా రైతులకు సంబంధించి సాగునీటి సంఘాలు ఉంటాయి. ఆ సాగునీటి సంఘాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా మంత్రులందరూ తీర్మానం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి ఒక సమాచారం. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మనకి చెరువుల నిర్మాణం అనేది, ఈ చెరువులు అనేది రాజుల కాలం నుంచి కూడా తాగునీటి కోసం, సాగునీటి కోసం ఈ చెరువులే జీవనాధారం. వర్షాలు పడినప్పుడు వాగుల ద్వారా, వంకల ద్వారా వచ్చిన నీళ్లు నిలబెట్టుకొని ఆ గ్రామానికి సంబంధించిన పశువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, పక్షులకు కానీ వీటన్నిటికి కూడా ఒకవైపు సాగునీరుకి, ఒకవైపు తాగునీరుకి, ఒకవైపు భూగర్భ జలాలు పెరగడానికి, వీటన్నిటినీ కూడా చెరువులు అనేవి మనకు జీవనాధారాలు, మన సంస్కృతిలో భాగం. కాకతీయుల కాలం చూసుకున్న, శ్రీకృష్ణదేవరాయల కాలం చూసుకున్న, పల్లవులు, చోళులు, పాండురాజులు అందరూ కూడా చెరువులు నిర్మించి చెరువుల ద్వారా వర్షపు నీటిని ఒడిచిపెట్టుకొని పంటలు పండించుకొని పల్లెలన్నీ సుభిక్షంగా ఉండటానికి ప్రథమ కారణం చెరువులు. కాబట్టి ఆ చెరువులకి ఒక సంఘం, అంటే గతంలో ఏం చేసి నీటి సంఘాలన్నీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఒక చెరువుకి సంబంధించినటువంటి ఒక చైర్మన్, ఒక 5 మంది సభ్యులు రైతులే ఉంటారు. సాగునీటి సంఘాలకు కూడా ఎలక్షన్ పెడితే కొన్ని నిధులు ఇస్తే ఆ పంచాయతీ నుంచి ఆ కాలువలు పరిరక్షించడం, చెరువు కట్టలు బలపరుచుకోవడం, ఎప్పటికట్టు తీర్మానాలు చేసుకుని వాళ్ళ చెరువును వాళ్ళు బాగు చేసుకోవడానికి సాగునీటి సంఘాల ఎలక్షన్లు పెట్టాలని తీర్మానం చేశారు. కాబట్టి ఇది త్వరితగతిన జరిగితే అక్కడ ఏం జరిగింది. తర్వాత ఇంకోటి కూడా చెరువులు అన్నావు కాబట్టి చెప్తున్నాను షణ్ముఖో. నేనేం చెప్తున్నానంటే ఈ చెరువుల విషయంలో ఇప్పుడున్నటువంటి నిమ్మల రామానాయుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ప్రతి చెరువులో మన ఎయిర్టెల్ టవర్ లాగా, బిఎస్ఎన్ఎల్ టవర్ లాగా, తర్వాత జియో టవర్ లాగా చెరువులో మనం అంటాం కదా సిక్కం భూమి అంటారు, ఆ చెరువు కట్ట మీద ఒక టవర్ నిర్మాణం చేయాలి. దానికి ఒక సీసీ కెమెరా పెట్టాలా. పెట్టి ఈ యొక్క నీటి కుంటలు కానీ, చెరువులు కానీ, డ్యాములు కానీ, ప్రధానంగా చెరువులు మన కమాండ్ కంట్రోల్ అంటే ఇరిగేషన్, ఎంఐ ట్యాంకు, మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ కానీ, తర్వాత కుంటలు కానీ, వీటన్నిటి మీద ఎన్ని చెరువులు అవుతుంటో అన్ని చెరువుల మీద ఒక టవర్ పెట్టి, టవర్ మీద మన సోలార్ ప్యానల్ పెట్టి, అంటే 24 hours సీసీ కెమెరా పెంచేయాలంటే సోలార్ ప్యానల్ పెట్టేసి ఒక బ్యాటరీ సెటప్ పైన పెట్టుకొని దానికి ఒక 360 డయామీటర్ కెమెరా పెట్టేసుకుంటే, శాటిలైట్ టెక్నాలజీకి అనుసంధానం చేసుకుంటే ఆ చెరువులు ఎలా ఉన్నాయి, ఒక సెంట్రల్, ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎలాగా ఉంటుందో నీటి వనరుల కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో, సీమాంధ్రప్రదేశ్లో ఉన్న చెరువులన్నీ పరిరక్షించాలా, అక్కడ ఏముంది, ఎలా ఉంది అనేది కూడా మనం మానిటరింగ్ చేసుకుంటా ఉంటే, ఇప్పుడు దొంగనా కొడుకుల కోసం పెడతాం కదా, దొంగల కోసం సీసీ కెమెరాలు, అట్లా విధంగా నీటి వనరుల పరిరక్షణ కోసం కూడా ప్రతి చెరువు మీద కూడా ఈ ఎలక్షన్తో పాటు దాన్ని ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి కొంతమంది పిల్లల్ని రిక్రూట్మెంట్ చేసుకొని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎలాగో ఈ చెరువులో ప్రొటెక్షన్ కంట్రోల్ రూమ్ కానీ పెట్టేసి అక్కడ ఉన్నట్టు చెరువు ఎలా ఉంది అని చూసుకోవచ్చు, నీళ్లు ఏ లెవెల్లో ఉండవు చూసుకోవచ్చు,
అందువల్ల ఏంటంటే బాగా ఉంటుంది. దీన్ని కానీ సాధించగలిగితే నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీకు కూడా ఎప్పటికప్పటికి విషయాలు తెలుస్తాయి. ఈ ఫైళ్ళు ఎత్తుకొని పోతాం, డిపిఆర్లు తయారు చేయటం, అంటే ఒక మంత్రి రాష్ట్రమంతా తిరగలేడు కదా, క్యాబినెట్లో ఉండే చూసుకోవచ్చు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చాలా పెద్ద ఖర్చుతో కూడిన ప్రక్రియ కాదు. ఒక 360 డైమెన్షన్ తోటే ఒక సీసీ కెమెరా సెటప్ చేసి నిమ్మల రామానాయుడు గారు ఒక్కొక్క జిల్లా లేదంటే ఒక్కొక్క మండలం చూసుకోవాలి. ఏ చెరువు ఎలా ఉంది, నీళ్లు ఎలా ఉన్నాయి, ఎంత ఆయకట్టు ఉంది, అది ఆయన కళ్ళ ముందు అవుతాయి. ఆఫీసర్లు కూడా తప్పుదోవ పట్టించకుండా పని ఎంతవరకు అయింది, ఒకవేళ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏమైనాయి, ఎందుకు పెరకలేదు, ఒక ఆస్కింగ్ అడగటానికి ఉంటుంది ఇరిగేషన్ అధికారులని. ఈ పని త్వరితగతిన చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అయితే మీరు చెప్పినట్లు ఇది చాలా మంచి ఆలోచన. ఇది భవిష్యత్ తరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడానికి అవుతుంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్క నీటి సరస్సులు, చెరువుల కాటి నుంచి మనం ఒక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే రాబోయే తరాలకు బాగుంటుంది. ఇది ఒక చాలా మంచి అభిప్రాయం. మన ఛానల్ ద్వారా కూటమి ప్రభుత్వానికి ఇది చేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేషన్ దుకాణాల మీద కూడా క్యాబినెట్లో ఒక తీర్మానం జరిగింది. అంటే ముందు ఉన్న వ్యవస్థనే పునరుద్ధరిస్తూ దాదాపు 2700 షాపులను రేషన్ దుకాణాలు తెరవాలని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నేననేది పౌర సరఫరాల వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఆహార భద్రత ఈ భారతదేశంలో ప్రజలందరూ స్వతంత్రము ముందు ఏం చేశారంటే షణ్ముఖు ప్రణాళిక సంఘాలు ఉండేవి మనకి. ఈ ప్రణాళిక సంఘాలు అంటే పంచవర్ష ప్రణాళిక, భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ అవ్వాలి. మనకు అప్పుడే స్వతంత్రం వచ్చిన దశలో భారతదేశం ఆకల కేకలతో అల్లాడిపోతూ ఉన్న తరుణంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఆహార భద్రత ముందు తిండి కలిగితే కండగలిగినోడే మనిషి అంటారు. ముందు పుష్టిగా భోజనం ఉండాలి. కాబట్టి అందువల్ల ఆహార భద్రత కోసం కరువు ప్రాంతాలకి బియ్యం ఇవ్వటం కోసం పేద ప్రజలకి ఉచితంగా ఈ యొక్క మిల్లెట్స్ కానీ పౌర సరఫరాల బియ్యం కానీ ఇవ్వడం కోసం ఏం చేశారంటే పౌర సరఫరాల శాఖను సృష్టించారు. తద్వారా నిరుపేదలకి ఉచితంగా కానీ కొంత డబ్బులు తీసుకొని కానీ ఇవ్వడం జరుగుతుంది. గోధుమలు ఉత్తర భారతదేశంలో అయితే గోధుమలు, మనకైతే దక్షిణ భారతదేశంలో రైస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిల్లెట్లు కూడా యాడ్ చేశారు. మిల్లెట్లను ప్రోత్సహించాలా, పోషకాలు బాగుంటాయని చెప్పి. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఈ పౌర సరఫరాల శాఖ ఏంటంటే గతంలో ఒక వ్యవస్థ ఉండేది. ఒక గ్రామానికి ఒక డీలర్ ఉండేవాడు. ఆ డీలర్ ద్వారా ఎప్పుడు పోయినా ఇచ్చేవాడు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు రేషన్ మాఫియా చేరి సొంత వెహికల్ని పెట్టుకొని ఆ వెహికల్లోనే కిలో 10 రూపాయలకి, ప్రభుత్వం ఏమో 33 రూపాయలు 50 పైసలకు కొని ఇప్పుడు 43 రూపాయలు దాకా దాటింది. పెత్తిస్తుంటే వీళ్ళు 10 రూపాయలకు కొని కాకినాడ పోర్టు ద్వారా ఎక్కడికి ఆఫ్రికా దేశాలకి కొన్ని ఆల్కహాల్ ఎథానాల్ తయారు చేయడానికి ఎట్లా సరఫరా చేశారు. ఒక స్మగ్లింగ్, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. తప్పుదావ పట్టింది. అందువల్ల ఏంటంటే రేషన్ అనేది ప్రతి గ్రామంలో ఒక డీలర్, 1 కిలోమీటర్ సరౌండింగ్లో ఒక డీలర్ని ఏర్పాటు చేసుకొని డీలర్ కమిషన్ ఎంత ఇస్తారు, వాడు భద్రంగా ఉంటాడు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే డీలర్ వ్యవస్థని బలోపేతం చేసి ఈ డీలర్లు ఏంటంటే రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ డీలర్ వ్యవస్థని బలోపేతం చేసుకుంటే పల్లెల్లో ఉండేవాడు పనులకు పోతారు. వాడు ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకుంటాడు. ఒకడు గొర్రెలు కాడికి పోతాడు, ఒకడు బర్రెలు కాడికి పోతాడు, ఒకడు పొలానికి నీళ్లు పెట్టుకొని పోతాడు. ఈ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ బండ్లు పెరిగి పారేసి డీలర్ వ్యవస్థని బలోపేతం చేయాలి. దానికి మానిటరింగ్ సర్పంచ్, గ్రామ సర్పంచ్ని, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐని, డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి గ్రామ సర్పంచ్ని దానిలో బాధ్యతుడిగా చేయాలి. గ్రామ సర్పంచ్కి కూడా రేషన్ డీలర్ మీద పెత్తనం ఇస్తే రేషన్ డీలరు, గ్రామ సర్పంచ్, తర్వాత విఆర్ఓ, ఆర్ఐ, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళంతా చూసుకుంటారు. అందువల్ల వ్యవస్థ అనేది డీలర్ వ్యవస్థే కరెక్టు. దీనికి ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి కూడా మానిటరింగ్ చేస్తూ ఉండాలా. తర్వాత ఏంటంటే రెవెన్యూ అధికారులు, తర్వాత వాళ్ళ చెక్ మెజర్మెంట్ కూడా పోలీస్ వ్యవస్థ కూడా స్థానికంగా ఉన్న పోలీస్ వ్యవస్థను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే, తర్వాత తూనికల కొలత శాఖ ఉంటుంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటే డీలర్ వ్యవస్థ బద్దది. కొన్ని కుటుంబాలకి జీవనోపాధిగా ఇప్పుడు సమ్ శాలరీ పెట్టాలి డీలర్కి. ఇప్పుడు రోజుకి 500 వేసుకో షణ్ముఖు, 500 రూపాయలు లేని వాడు బతకలేడు కుటుంబం. అందువల్ల రేషన్ డీలర్లకు కూడా ఒక ఫిక్స్డ్ శాలరీ, ఒక 15,000 రూపాయలు ఇచ్చేసినావు అనుకో వాడికి ఏంటంటే రోజుకి 500, లేదంటే కమిషన్ వస్తే చాలా ఎక్కువ రాదు. దాని మీద ఎంత వస్తుంది, వాడికి కమిషన్ లేకుండా డీలర్కి ఫిక్స్డ్ శాలరీ కానీ పెట్టేస్తే ప్రభుత్వం ఒక 10,000 15,000 పెట్టి ఈ డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, ఎక్కువగా ఆడవాళ్ళకి పెడితే భద్రంగా ఉంటుందని నా యొక్క ఒపీనియన్. ఈ మగముండా కొడుకులను తప్పించి ఆడవాళ్ల పేర్ల మీద డీలర్ షాపులు, చదువుకున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో. మినిమం
చదువు క్రైటీరియా కూడా పెట్టాలా. ఇంటర్మీడియట్ పాస్ కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పెట్టారు. అట్లాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకి, ఆడపిల్లలకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన ఆడపిల్లలకి మాత్రమే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒక క్రైటీరియా పెట్టి రాష్ట్రంలో ఉన్న డీలర్లు అందరూ కూడా మ్యాండేటరీ చేయాలి. ఈ రోజుల్లో చదువుకుంది ఎవరు, గ్రామీణ ప్రాంతంలో అందరూ చదువుకుంటారు. దాంట్లో కూడా అన్ని కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా రిజర్వేషన్ ప్రాతిపదిక కూడా డీలర్లకు కూడా కల్పన చేయటంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీలు ఉంటారు. అందరికి కూడా ఇస్తే బాగుంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎమ్మెల్యేలకి లంచాలు ఇచ్చిన వాళ్ళకి డీలర్షిప్లు ఇవ్వకూడదు. కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలా. తర్వాత రెండోది ఏంది, కులాల ప్రాతిపదికను కూడా డీలర్షిప్లు వాళ్ళ జనాభా రేషియో ప్రకారం అది కూడా మనం చూడాలి. ఎందుకంటే రిజర్వేషన్ ప్రక్రియను కూడా రేషన్ అంటే గ్రామీణ ప్రాంతంలో కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి గ్రామానికి డీలర్షిప్ ఉండి ఈ బండ్లు వ్యవస్థను తీసేసి ఎప్పుడు పోయినా కనీసం ఒక 15 రోజులు రేషన్ స్టాక్ వచ్చిన తర్వాత ఇచ్చేటట్టు ఈ రేషన్లో మిల్లెట్స్ని కూడా ప్రోత్సహించాలా. మిల్లెట్ తక్కువ అంటారు, మిల్లెట్ రైతులు అంటే వరి ఎక్కువ నీళ్లు తీసుకుంటుంది. 1 ఎకరా వరి పండించేదానికంటే 10 ఎకరాలు మిల్లెట్స్ పండించవచ్చు. అందువల్ల ఏంటంటే మిల్లెట్లు ప్రోత్సహించి ఈ రేషన్ బియ్యం కంటే ఇప్పుడు మనకి సద్దలు పండుతాయి, రాగులు పండుతాయి, జొన్నలు పండుతాయి, కొర్రలు పండుతాయి. మిల్లెట్లు పండించే రైతులకు కూడా, మెట్ట ప్రాంతం రైతులకు కూడా చేదోడు అందించిన వాళ్ళు అంటాం. కాబట్టి ఏ అడిగితే ఇవ్వండి, సజ్జలు కానివ్వండి. ఇప్పుడు రేషన్ కార్డుకి తక్కువ రేటే కదా సజ్జలు, రాగులు, జొన్నలు. ఇప్పుడు రాయలసీమలో జొన్న రొట్టె తిన్నోళ్ళు ఎవరు? ఇప్పుడు విజయనగరం జిల్లాలో రాగులు పండుతాయి. రాగుల్ని ప్రోత్సహించండి. అవి అమ్మరు, రేషన్ బియ్యం అయితే అమ్ముతారు ఖచ్చితంగా. కాబట్టి మిల్లెట్స్ ఇచ్చారనుకో, అమ్మ మీకు గోధుమలు కావాలంటే గోధుమలు ఇస్తాం, మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి. తర్వాత మీకు జొన్నలు కావాలంటే జొన్నలు ఇస్తాం. సజ్జలు అనుకో, పశువులు ఉంటాయి ఇంట్లో, వాళ్ళకి పాడి అంటే శ్వేత విప్లవం కానీ పాలు ఉత్పత్తి పెరగతాయి రుబ్బి పోస్తే బర్రెలకి. అట్లాగైనా ఉపయోగపడతాయి. మీకు రాగులు అంటే బియ్యం పేస్లో మిల్లెట్లు కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఉలవలు ఉంటాయి. ఉలవలు కూడా పశువులకు దానాగా వాడతారు. అట్లా మిల్లెట్లు కానీ ప్రోత్సహిస్తే అవి ప్రభుత్వానికి కూడా తక్కువగా చిక్కుతాయి. అది యూటిలైజేషన్ చేసుకుంటారు. ఈ రేషన్ మాఫియాని కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. మిల్లెట్లు ప్రోత్సహించాలని చెప్పి పౌర సరఫరాల ద్వారా నేను కోరుకుంటున్నా. ప్రభుత్వానికి పౌర సరఫరాల మన మంత్రి అయినటువంటి ఇప్పుడు జనసేన మంత్రి ఉన్నాడు కదా నాదెళ్ల మనోహర్కి, ఆయనకు కూడా సలహా ఇస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా మిల్లెట్లను ప్రోత్సహించమని మనం నీళ్లు కాపాడుకోవచ్చు. వరి వేసుకొని ఉరేసుకునే దానికంటే వరికి 50,000 ఖర్చు వస్తుంది సన్ముకు. అదే మిల్లెట్లకి 15,000 అయిపోద్ది. ప్రభుత్వం ఇచ్చే రైతు అన్నదాత సుఖీభావ 20,000తో ఎకరా పంట పండియచ్చు. అందులో 3 నెలల్లో పంట చేతికి వస్తుంది. 100 నుంచి 110 రోజుల్లో పంట కూడా చేతికి వస్తుంది. నీళ్లు కూడా మనం స్టాక్ పెట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మిల్లెట్లను ప్రోత్సహించమని పౌర సరఫరాల శాఖ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానించిన కొన్ని అంశాల పట్ల మధుసూదన్ రెడ్డి గారు వారి అభిప్రాయం తెలియజేశారు. నమస్తే.